నమస్కారం అండి. నేను మీ మంకుపట్టు. గుర్తుందా కాలం సోషల్ మీడియా మరి స్మార్ట్ ఫోన్ లేని సమయం. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను కానీ, మా అన్నయ్యని కానీ లేదా ఇద్దరిని కలిపి ఒక్కొక్కసారి సమోసాలు తెచ్చుకొని రా అని పంపించేవారు. ఆ కాలంలో సమోసాలు రూ. 4కి వచ్చేవి. ఇప్పుడు రూ. 4కి ఏం రావట్లేదు. ఇప్పుడు రూ. 15 సమోసా అయిపోయింది. మా కాలనీలో ఉన్న మున్నా భయ్యాకి దుకాణం దగ్గర మాత్రమే సమోసాలు దొరికేవి. అతను ఇలా బయటికి తీయగానే జనాలు గెద్దల్లాగా దాన్ని లేపుకెళ్ళిపోయేవారు. మేము వెళ్ళేసరికి తాజా తాజా బనానా హూ భయ్యా అని అతను కూర్చోపెట్టేవాడు. అతను ఆ సమోసా ఎలా నూనెలో వేసాడో, దాంట్లో పిండి ఎలా నింపాడో, దాన్ని పిండి ఎలా కలిపాడో ఇవన్నీ మేము చూస్తూ కూర్చోవడం ఒక కౌతూహలంతో కూడిన కౌతూహలంతో కూడిన ఆనందం కుతూహలంతో కూడిన ఆనందం మరియు అదొక సరదా. ఇప్పుడు కూడా సమోసా చూసినప్పుడల్లా మున్నా భయ్యాకి దుకాణం గుర్తొస్తుంది. చిన్ననాటి జ్ఞాపకం కదా. ఎప్పుడైనా కాలంలో వర్షం పడినప్పుడు ఒక సమోసా పక్కన చాయో కాఫీయో, ఆ పక్కన చేతిలో చిన్న నవలో ఏదో పుస్తకం చదువుకోవడానికి ఒక అందమైన దృశ్యం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుంటే అదొక వేరే రకమైన సంతృప్తి అన్నమాట. మీకు సమోసాతో కూడిన ఏమైనా జ్ఞాపకాలు ఉంటే కిందన కామెంట్లో రాయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు చూడడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టండి.